హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక ట్విట్టర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, అలాగే ఇంకా చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మధ్య ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి వరుస అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అదే ఫస్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 32,000 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నాం అనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి అనుగుణంగానే 2 డేస్ బ్యాక్ ఇంకొక నోటీస్ అయితే రావడం జరిగింది. అదేంటి అంటే 32,000 పోస్టులకి మళ్ళీ 28,000 పోస్టులు అనేది యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి ఓవరాల్గా 58,000 పోస్టులు అనేది రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఆ గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అఫీషియల్ ట్వీట్ అనేది రావడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఈ ట్వీట్ అయితే అఫీషియల్గా హిందీలో అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూసినట్లయితే కనుక, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లెవెల్ 1 పోస్టులకు విద్యార్హతలను మారుస్తుంది. ఉపాధి అవకాశాలతో అభ్యర్థుల కళలకు భారతీయ రైల్వే ఊపునిస్తుంది అని చెప్పేసి అయితే ట్వీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక ఇమేజ్ని అయితే కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఇమేజ్ చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా హిందీలో అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా. దీన్ని ఒకసారి ట్రాన్స్లేట్ చేసి చూసినట్లయితే, రైల్వే లెవెల్ 1 అభ్యర్థులకు శుభవార్త. ఇప్పుడు 10వ తరగతి ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లెవెల్ 1 అభ్యర్థులకు అర్హత ప్రమాణాలను మారుస్తుంది. ఇప్పుడు 10వ తరగతి పాస్ లేదా డిప్లొమా లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కలిగిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆఫ్టర్ 10th మనకి ఏదర్ డిప్లొమా ఆర్ ఐటీఐ ఇంటర్ ఏదున్నా కూడా మనకి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఇవ్వడం జరిగింది కనుక మినిమం 10th క్లాస్ పైన ఈ గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.